దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు పారికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా రుణమాఫీ లబ్ధిదారుల జాబితా విడుదల చేశామన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలనలో ఒకేసారి రైతుల ఖాతాలో 21,000 కోట్లు వేశామన్నారు రామ్మోహన్ రెడ్డి. విడ్డూరంగా ఉంది. నిన్న కేటీఆర్ మా రంగారెడ్డి జిల్లా లోపల షాబాద్ లో ఒక మీటింగ్ పెట్టి చోర్ ఉల్టా కోత్వాల్కు దాటే అన్నట్టుగా దొంగ అని అరిచినట్టుగా ఆడ ఒక కొత్త నాటకానికి తెరలేపిండు. శాసనసభలో నేను నియోజకవర్గాల వారిగా మినిమం 150 కోట్ల నుంచి 315 కోట్ల రూపాయల వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖాతాల పడ్డ డబ్బులని చదివినిపించిన శాసనసభలో మీరందరూ కూడా చూసిర్రు. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినాం. మీలాగా చారానా అని చెప్పి అస్సలు చారానా ఎగ్గొట్టే కార్యక్రమం మేము చేయలే. మీరు 2014 కానీ 2018లో కానీ ఏం చెప్పిర్రు? ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలు అని చెప్పిర్రు. మీరు చేసిరా ఏకకాలంలో రుణమాఫీ? 2-3 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేసిర్రు, సగం మందికి ఇచ్చిర్రు, సగం మందికి ఎగ్గొట్టిర్రు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు. రైతులను ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్ల రూపాయలు 15 ఆగస్టు కల్లా వేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట ప్రకారం రైతుల ఖాతాలో జమ చేసినాం.